ఎక్కడ కోల్పోయామో అక్కడే సాధించాలన్న దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తున్నారు నిజామాబాద్ జిల్లా బోధన్ రైతులు. కరోనా సమయంలో అరటి సాగు దెబ్బతీసినప్పటికీ వెనుకడుగు వేయకుండా సాగును కొనసాగించారు. ఒకే గ్రామానికి చెందిన పలువురు రైతులు 200 ఎకరాల్లో అరటి సాగు చేస్తూ భారీగా లాభాలు గడిస్తూ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలోని హున్సా గ్రామం పేరు వినగానే అందరికీ హోలీ రోజు ఆడే పిడిగుద్దులాటే గుర్తుకొస్తుంది. కానీ ఇక్కడి రైతులు అరటి సాగు చేయడంలోనూ ఫేమస్. నిజామాబాద్ జిల్లాలో ఎక్కడా అరటి పంట సాగు చేయరు. కానీ ఒక్క హున్సా గ్రామంలోని రైతులే అరటి పంటను పండిస్తున్నారు. మహారాష్ట్ర తెలంగాణకు బార్డర్లో హున్సా గ్రామం ఉంటుంది. మంజీరా నది ఒడ్డున ఉండే ఈ గ్రామంలో ప్రధానంగా వరి, చెరుకు, పప్పు దినుసులతో పాటు అరటి తోట సాగు చేస్తారు. జిల్లాలో అరటి తోట సాగు ఎక్కడా చేయరు. కేవలం హున్సాలోనే అరటి తోటలు కనిపిస్తాయి. ఈ గ్రామంలో దాదాపు 200 ఎకరాల్లో రైతులు అరటి తోట సాగు చేస్తున్నారు. గత 25 ఏళ్లుగా ఇక్కడ అరటి తోటను సాగు చేస్తూ వస్తున్నారు రైతులు. కరోనా సమయంలో అరటి సాగుతో భారీగా నష్టపోయిన రైతులకు ఈసారి అరటి సాగుతో వారి కష్టాలు తీరుతున్నాయి. ఈసారి అరటి దిగుబడి బాగా పెరగడంతో పాటు ధర కూడా గిట్టుబాటు అవుతుందని అరటి రైతులు చెబుతున్నారు. మాకు గెలలేమో అరటి చెట్లు పెట్టిన నుంచి ఒక 8 months నుంచి గెలలు పువ్వు వస్తుంది. అరటి గెల పువ్వులు స్టార్ట్ అవుతాయి. గెలల పువ్వు స్టార్ట్ అయిన తర్వాత మనకు 3 months గెల కటింగ్కి వస్తుంది. దాని సైజ్ చూసుకొని సైజ్ వచ్చిన తర్వాత దాన్ని కటింగ్ చేసుకుంటుంటాం. అయితే మనకు మార్కెటింగ్ ఎట్లుందంటే మన దగ్గరికి వ్యాపారులే వస్తారు. వాళ్ళే ఇప్పుడు బోధన్ నుంచి వస్తారు, ఇటు మహారాష్ట్ర నాందేడ్ నుంచి కూడా వస్తారు, నిజామాబాద్ నుంచి వస్తారు. ఈ కోల్డ్ స్టోరేజ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చి మనకు ఒక రేటు ఫిక్స్ చేస్తారు. ఆ రేటు అనేది ఇక మార్కెట్ రేట్ని బట్టి ఎక్కువ తక్కువ ఉంటుంది. ఈ 5 rupees నుంచి 15 వరకు కూడా ఉంటుంది. నిజామాబాద్ జిల్లాలో ఎక్కడా లేని విధంగా హున్సాలోనే అరటిని సాగు చేస్తారు. ఈ గ్రామం మంజీరా నది పరివాహకంలో ఉంటుంది. ఇక్కడ నేల అరటి సాగుకు అనుకూలంగా ఉంటుంది. అందుకే ఈ గ్రామ రైతులు అరటి తోటలు సాగు చేస్తున్నారు. ఈ అరటి పంట కాలం 12 నుంచి 15 నెలల కాలం. ఈసారి దిగుబడి పెరిగింది. దీంతో పాటు గతంలో ఎన్నడూ లేని విధంగా క్వింటాకు 1500 నుంచి 1800 రూపాయల వరకు ధర పలుకుతోందని అరటి రైతులు చెబుతున్నారు. అరటి తోట సాగుకు ఎకరానికి 60 నుంచి 70 వేల రూపాయల ఖర్చు వస్తుంది. ఈసారి ధర గిట్టుబాటు కావడంతో ఎకరాకు 2.5 లక్షల నుంచి 3 లక్షల వరకు ఆదాయం వస్తోందని అరటి రైతులు చెబుతున్నారు. మేము వచ్చేసి అరటి తోట పెడతాము. 2 ఎకరాలు పెట్టాను నేను. అది లాభాలు వచ్చేసి ఒక 60,000 రూపాయలు పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. 18 నెలలు క్రాప్ ఇది. 18 నెలల్లో వాతావరణం అనుకూలిస్తే లాభాలు వస్తాయి. ఎట్లా అది 1500 నుంచి 2000 రూపాయల క్వింటల్ పోతే మనకు లాభం. అదే 1000 రూపాయలు లోపు వస్తే పెట్టుబడి కూడా రాదు. మాకు అరటి తోట ఇసుక నేలలు కాబట్టి మాకు వేరే పంట ఏం రాదు. వరి వేయాలంటే మాకు రిస్క్, ఎందుకంటే మాకు అలవాటు పడలేదు వారికి. ఇది లాభాలు ఉన్నాయి కాబట్టి మనకు దానికి ఊకే పంపులు కూడా పడుతుంది ఆ వరికి. దీనికి అంతేం ఉండదు, రోగాలు తక్కువ ఉంటాయి. అందుకని పంట పెడతాం మేము. అది వ్యాపారులు వచ్చేసి బోధన్ నుంచి, నిజామాబాద్ నుంచి, మన నాందేడ్ నుంచి, ఇట్లా జల్గావ్ నుంచి వస్తారు. వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు. ఇక్కడ మనకు ఆ రోజు రేట్ ఏది ఉంటుంది పెట్టి తీసుకెళ్తారు. అరటి విత్తనాలను మహారాష్ట్రలోని జల్గావ్ నుంచి తీసుకొస్తారు రైతులు. ఎకరాలో 1500 నుంచి 2000 వరకు ప్లాంటేషన్ ఉంటుంది. జీనేన్ రకం అరటి తోటను సాగు చేస్తున్నారు. నేరుగా రైతుల వద్దకే వచ్చి వ్యాపారులు అరటిని కొనుగోలు చేసి తీసుకెళ్తారు. ఏడాదికి ఒక క్రాప్ ఉంటుంది. క్రాప్ కట్ చేసిన తర్వాత అంతర పంటగా మొక్కజొన్న లేదా ఇతర పంటలను పండిస్తారు. ఒక్కసారి నాటిన అరటి ప్లాంటేషన్ అరటికాయ వచ్చాక ఆ చెట్టును తీసేసి తిరిగి ప్లాంటేషన్ చేస్తారు. సమయం ఎక్కువ తీసుకున్నా లాభాలు బాగా ఉంటాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు హున్సా గ్రామ రైతులు.